ఈరోజు అనేక పార్టీలు చంద్రబాబు నాయుడు గారు ఆయన భరోసా అయినది బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. ఆయన రాజమండ్రి జైల్లో ఉంటే ఆయన నలుగురు షూరిటీ ఇస్తే కానీ ఆయన బయటికి రాలా. ఈరోజు ఆయన ఎన్నికల్లో మా మీద పోటీ చేయాలంటే పవన్ కళ్యాణ్ షూరిటీ ఉంటే కానీ ఈయన బయటకు వచ్చే పని లేదు. ఆయన అలిగి ఇంటికాడ 4 రోజులు పడుకుంటే ఈయన కూడా సభలో ఆఫీస్ వెళ్ళి హైదరాబాద్ లో కూర్చుని ఆయన బతిమాలుకుని తీసుకొచ్చి ఆయనకు 25-30 సీట్లు ఇచ్చి ఇద్దరం కలిసి పోటీ చేద్దామని చెప్పి వీళ్ళందరూ కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలన్నటువంటి ప్రయత్నం. ఇవన్నీ కూడా మీ అందరి యొక్క ఆదరణ అన్నదండలతో సాధ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఎన్నికల మేనిఫెస్టోతో మీ ముందుకు వస్తారు. మీరు అందరూ కూడా చూశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని కూడా అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. గుడివాడ నియోజకవర్గం తీసుకుంటే ఈ గుడివాడ నియోజకవర్గంలో 23,000 మంది పేదలకి ఇల్లు నిర్మించడానికి స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టేటువంటి కార్యక్రమం చేశాం. ఒక గుడివాడ పట్టణంలోనే 9,000 మందికి టిక్కు ఇల్లు నిర్మాణం చేసి వాళ్ళకి ముఖ్యమంత్రి వచ్చి హ్యాండ్ ఓవర్ చేశారు తాళాలు. అక్కడే 7,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం. నేను ఒకటే అడగదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే నేను ఏదో పగలు తీస్తానని చెప్తాడు. ఈ గుడివాడ నియోజకవర్గంలో గుడివాడ టౌన్ కావచ్చు, నందివాడ మండలం కావచ్చు, గుడివాడ రూరల్ మండలం కావచ్చు, గుడ్డవల్లేరు నియోజకవర్గం కావచ్చు, నా నియోజకవర్గం ఉన్నటువంటి పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు 425 ఎకరాలు ల్యాండ్ కొని 425 ఎకరాల పొలం కొని లేఅవుట్లు చేసి డ్రైన్లు, రోడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించి ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి ఇల్లు శాంక్షన్ చేసి ఇంటికి 1,80,000 రూపాయలు ప్రభుత్వం నుంచి ఉచితంగా ఇచ్చినటువంటి వ్యక్తులు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. 23,000 మందికి 425 ఎకరాలు ల్యాండ్ కొని ఇచ్చారు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ గుడివాడ నియోజకవర్గంలో పేదవాడికి ఇంటి స్థలం ఇవ్వడానికి 1 ఎకరం పొలం కొన్నానని కనుక చూపించగలిగితే తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు కానీ ఇక్కడ తిరిగేటువంటి నాయకులు కానీ నేను రాజకీయాల్లో తప్పులు వెళ్ళిపోతా. మేము వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను శాసనసభ్యుని అయినాక 425 ఎకరాల పొలాన్ని కొన్నాం మేము గుడివాడ పట్టణంలో కానీ 3 మండలాల్లో కానీ. చంద్రబాబు నాయుడు కానీ, రావి వెంకటేశ్వరరావు కానీ, రావి సోమనాథుడి గారు కానీ వాళ్ళ హయాంలో ఎక్కడన్నా ఈ నియోజకవర్గంలో 1 ఎకరం పేదల కోసం ఇళ్ల స్థలం కొని ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి కొనాలని చెప్పి కనుక నిరూపిస్తే నేను రాజకీయాల్లో వెళ్ళిపోతా. దమ్ముంటే ఈ ఛాలెంజ్ నాకు స్వీకరించమని చెప్పి అడుగుతున్నా. అదేవిధంగా స్వతంత్రం వచ్చినప్పుడు మా గుడివాడకి మంచినీటి చెరువు ఉండేది. ఆ చెరువు నిర్మాణానికి బ్రిటిష్ వాళ్ళు తవ్వారు 47 ఎకరాల చెరువు. ఆ తర్వాత మంచినీళ్ళ కొరకు ఉందని చెప్తే కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 106 ఎకరాలు ల్యాండ్ కొని మరి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తగ్గి ఈ రోజు గుడివాడకి నీటి అవసరాలు తీర్చినటువంటి మహానుభావుడు ఆయన. ఈ నందివాడ మండలం, గుడివాడ రూరల్ మండలంలో మొత్తం చేపల చెరువులు తవ్వేశారు. ఆ చెరువుల్లో చేపలు పట్టేటప్పుడు ఆ నీళ్లు కాలంలో కొడుతున్నారు. ఆ నీళ్ళే మళ్ళీ చెరువులో పెట్టుకుంటున్నారు. ఆ కాలంలో నీళ్ళే మీరు చెరువుల్లో పెట్టుకుని తాగాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే మరి జనార్దనపురంలో చెరువు తవ్వడానికి 110 ఎకరాలు ల్యాండ్ కొని ఈ మండలానికి ఆ మండలానికి పైప్ లైన్ ద్వారా వాటర్ ప్యూరిఫై అక్కడే జనార్దనపురంలో చేసి అక్కడి నుంచి పైప్ లైన్ ద్వారా మీ పంచాయతీ ట్యాంకులకి మీకు ఇక్కడ ఈ గ్రామాల్లో పంపు అవసరం లేకుండా, మీకు ఇక్కడ వాటర్ ప్యూరిఫై చేయాల్సినటువంటి అవసరం లేకుండా అక్కడి నుంచి డైరెక్ట్ గా మీ పంచాయతీలకు నీరు సప్లై చేయడానికి 200 కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్లు వేసి టెండర్లు పిలిచి మొన్న వచ్చినటువంటి జూన్ 16వ తారీఖున ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ 2 మండలాలకి 200 కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశాడు. ఆ పనులు కూడా బిగినాయి. ఈ రోజు మంచినీటి తాగునీరు అవసరాల కోసం చంద్రబాబు నాయుడు గుడివాడ పట్టణంలో కానీ ఈ 3 మండలాల్లో కానీ ఎక్కడన్నా 1 చెరువు 1 ఎకరం పొలం కొని చెరువు తగ్గించాడని చెప్పినా కూడా నేను రాజకీయాల్లో చేస్తాను. రాజశేఖర రెడ్డి గారు 106 ఎకరాలు, జగన్మోహన్ రెడ్డి గారు 110 ఎకరాలు, 216 ఎకరాలు ల్యాండ్ కొని
ఈ ప్రాంతంలో మంచినీళ్ళ అవసరాలు తీర్చడానికి శాశ్వత పరిష్కారం కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తులు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మేము. గుడివాడకి 2 రైలు గేట్లు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో చక్రాలు తిప్పా, బొంగరాలు తిప్పా, నేనే ఆయన ముఖ్యమంత్రిని పెట్టా, ప్రధానమంత్రిని పెట్టి, రాష్ట్రపతిని పెట్టానని చెబుతాడు. ఆ 2 ఫ్లైఓవర్లు కొనగల నారాయణ 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు, ఎంపీగా ఉన్నాడు. అంతకుముందు అంబడి బ్రాహ్మణి గారు 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాడు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉండగా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు కలిసి ఉన్నాడు. దేవగౌడ గోత్రాలు ఉన్నటువంటి 2 సంవత్సరాలు కలిసి ఉన్నారు. మన మోడీ గారు ఉన్నటువంటి 5 సంవత్సరాలు 4 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు మరి కేంద్ర ప్రభుత్వం కలిసి ఉన్నారు. ఆ 2 ఫ్లైఓవర్లు వేసినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడినాక మేము బీజేపీతో భాగస్వాములు కాకపోయినా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి దయ వలన 320 కోట్ల రూపాయలతో ఆ 2 ఫ్లైఓవర్లు కూడా నిర్మాణం జరుగుతుంది ఈ రోజు. అదేవిధంగా టిక్కో ఇళ్లకు 850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 9,000 మంది నిరుపేదలకి ఇళ్లు ఇచ్చినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా 400 ఎకరాల పొలాలు కొని 23,000 మందికి పొలాలు కొనడానికి కానీ, బరందు తోలడానికి కానీ, రోడ్లకు కానీ, కరెంటుకు కానీ, మంచినీటి అవసరాలకు కానీ, ఇంటికి 1,80,000 రూపాయలు ఇవ్వడానికి కానీ, ఆ టిక్కో ఇళ్లకు కానీ 1,400 కోట్ల రూపాయలు ఒకే గుడివాడ నియోజకవర్గానికి ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు 14 కోట్ల రూపాయలు ఇళ్ల నిర్మాణం కోసం 14 కోట్ల రూపాయలు 14 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గుడివాడ నియోజకవర్గంలో ఖర్చు పెట్టానని కనుక చెప్తే నిరూపిస్తే నేను రాజకీయాల్లో చేస్తా, పోటీ చేయను. జగన్మోహన్ రెడ్డి గారు 1,400 కోట్లు ఈ రోజు 320 కోట్ల రూపాయలు పెట్టి మేము ఫ్లైఓవర్లు వేస్తున్నాం. ఈ 2 మండలాల్లో 200 కోట్ల రూపాయలు పెట్టి మంచినీళ్ళ స్కీమ్ మేము తీసుకొచ్చి పనులు చేస్తున్నాం. గుడివాడలో ఆర్టీసీ బస్ స్టాండ్ మోగాళ్ళలో మునిగిపోతా ఉండే స్వాతంత్రం రాకముందు కఠిన బస్ స్టాండ్ పీకేసి 25 కోట్ల రూపాయలతో కొత్త బస్ స్టాండ్ నిర్మాణం జరుగుతుంది. గుడివాడ గవర్నమెంట్ హాస్పిటల్ తెలుసుకోవాలి, కార్పొరేట్ హాస్పిటల్ లాగా పునాదులతో సహా పీకేసి 40 కోట్ల రూపాయల హాస్పిటల్ నిర్మాణం చేసినటువంటి ప్రభుత్వం మాది. ప్రతి గ్రామంలో ఆర్బికే సెంటర్, సచివాలయం, హెల్త్ క్లినిక్ పెట్టి 10 మంది ఎంప్లాయీలకి మీ గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి 1,75,000 మందికి ఈ రోజు వాలంటీర్లు పెట్టి ప్రతి కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి మాటని కూడా నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పి, నా ఎస్టీలు అని చెప్పి దమ్ముగా ధైర్యంగా చెప్పగలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపించినటువంటి దారిలో, ఆయన చూపించినటువంటి రాజ్యాంగం దారిలో నడుస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. విజయవాడ నడిబొడ్డులో 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టి ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలో అత్యున్నటువంటి పెద్ద విగ్రహాన్ని, అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టి, అతని ఫీజులు పెట్టి, అంబేద్కర్ గారి జీవిత చరిత్రని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాలని చెప్పి అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకుని అంబేద్కర్ గారు చెప్పాడు, పోరాడితే పోయేది సంఖ్యలు తప్ప, బానిస సంఖ్యలు తప్ప పోయేది ఏమీ లేదని చెప్పి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ చూపించినటువంటి దారిలో ఒంటరిగా ఎంతమంది వచ్చి దాడి చేసినా, ఎన్ని రకాలుగా ఎంతమంది కలిసి వచ్చినా కూడా మీ అందరినీ కూడా నమ్ముకుని మీరున్నారు, పైన దేవుడు ఉన్నాడు అన్నటువంటి ఒకే ఒక నమ్మకంతో ముందుకు నడుస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా ఆయనకి మీ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి, మీ ఆశీస్సులతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటానికి, మేము శాసనసభ్యులు అవటానికి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అక్కడ బెందులో సిద్ధం సభలు అడుగుతున్నాడు. అమ్మా, మీ అందరి కోసం ఈ 50 నెలల్లో 124 సార్లు పట్టణం నొక్కాడంట. మీకేమైనా డబ్బులు వచ్చినాయమ్మా? $124 సార్లు బటన్ నొక్కాను. ఆయన బటన్ నొక్కుతాం ఈజీనే, కాకపోతే 2,57,000 కోట్ల రూపాయలు అకౌంట్ లో వేసి నొక్కాలి. 2,57,000 కోట్ల రూపాయలు అకౌంట్ లో వేసి నొక్కాలి. బటన్ నొక్కుతాం తేలికే,
కాకపోతే 2,57,000 కోట్ల రూపాయలు అకౌంట్లో వేసి పేద ప్రజల కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి నిరుపేదల కుటుంబాలు బాగుపడాలని చెప్పి ఆయన 2,57,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాలో వేసి 124 సార్లు బటన్ నొక్కానని చెప్పి అడుగుతున్నారు. ఆయన కోసం మీరు ఒక్కసారి బూత్కెళ్ళి 2 బటన్లు కనుక మీరు నొక్కినట్లయితే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి అది అవడం చెప్పారమ్మా ఇది చంద్రగ్రహం గారు చంద్రముఖి చంద్రగ్రహం శాశ్వతంగా తీసుకోవాలని చెప్పి మీరు గనక వెళ్ళి ఆ బట్టను గనక నొక్కకపోతే చంద్రముఖి సైకిల్ ఎక్కి టీ గ్లాసు పట్టుకుని ప్రతి గుమ్మానికి కూడా డ్రాకుల్లాగా మీ రక్తం పీల్చడానికి వస్తాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. 124 సార్లు మీకోసం జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి మాబోటల్లి కాగితాలు ఇస్తాయన్నీ కూడా పక్కన పడేసి మా ఎమ్మెల్యేలందరికీ మేము వెళ్ళి చాలా అడుగుతాం అన్న రోడ్డు వేయాలి, అది వేయాలి, ఇది వేయాలి, అది చేయాలి, ఇచ్చేయాలని. ఆయన కరోనా వచ్చింది 2 సంవత్సరాలు, ఆదాయం లేదు, చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అని బటన్ నొక్కేవాడు. నేను అడిగే ఒకసారి అన్న ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అన్నారు. మాకైనా ఆర్థిక ఇబ్బందులు వాళ్ళకి లేవు అంటే అని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కరెక్టే, నీకు ఉన్నాయి, నాకు ఉన్నాయి, కావలసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి, కాకపోతే ఈ టైంలో పని కూడా లేదు, మనం ఏదో వంక పెట్టి ఎక్కొడితే పెద్దళ్లే కాదు పిల్లలు కూడా ఒక పూట తిరిగి అల్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. పోనీ పేదవాళ్ళు బతకాలి కదా, మనం ఇబ్బందులు కష్టాల్లో ఏదో ఎన్నికల టైంలో రోడ్డు లేదని అడుగుతారన్నంటే ఏదోట్లే చేయో కాలో పట్టుకుని ఇంకోసారి వేస్తామని చెప్పు అని చెప్పి ఆయన చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారిది చాలా పెద్ద మనసు, మంచి మనసు. అటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండటం మా అదృష్టంగా నేనైతే భావిస్తున్నాను. తప్పకుండా 124 సార్లు మీకోసం బట్టలు నొక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీరందరూ కూడా బూత్కు వెళ్ళి ఒక్కసారి 2 బటన్లు కనుక నొక్కితే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి చంద్రగ్రహణం చంద్రముఖి శాశ్వతంగా పీడ విరగడవుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీరు ఇంత ఆదరాభిమానాలు చూపించారు. వచ్చినప్పటి నుంచి మా తమ్ముళ్ళు అయితే నిన్నే ఏలూరు వచ్చారు, మళ్ళీ ఈ రోజు ఇంత గ్రాండ్ గా ఆహ్వానం పలికి సొంత అన్నలాగా వాళ్ళు భావించి నన్ను ఆశీర్వదించినందుకు, మహిళమ్మ తల్లులు చిరునవ్వుతో మీ ఆశీర్వాదాలు తెలిపినందుకు, గ్రామ పెద్దలందరూ కూడా నాతో పాటు నడిచి మీకేమీ భయం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఎదురు లేదు, ముందుకు సాగిపోయి మేము ఉన్నామని చెప్పి మీ ఆశీస్సులు, మీ దీవెనలు అందించినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ